నేను లక్ష్మి. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును కొత్త చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజుని కేంద్ర ప్రభుత్వం 3 రోజుల క్రితమే రిలీవ్ చేసింది. ఆయనను కేంద్ర సర్వీసుల నుండి రిలీవ్ చేస్తూ కేంద్ర అపాయింట్మెంట్స్ కేబినెట్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సంజయ్ జాజుని రిలీవ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఉద్యోగ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడడం చర్చనీయాంశంగా మారింది. బ్యాచ్ తెలంగాణ కేడర్ కు చెందిన సంజయ్ జాజు 12 ఏళ్లుగా కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. 2014 అక్టోబర్ నుండి ఇప్పటి వరకు ఆయన కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు. 2014 నుండి 2018 వరకు నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 2018, 2023 వరకు భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. మొన్నటి వరకు నార్త్ ఈస్ట్ రీజియన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణలో ఐఏఎస్ అధికారులను